విలువ అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చేది కాదు, స్వతహాగా నువ్వు సంపాదించుకునేది. మనిషికి భగవంతుడిచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం ఇతరులు నడుచుకోవాలనుకోవడం, డబ్బు పేరు కోసం పరిగెత్తడం, ఇతరులు ఎదగకూడదు నేను మాత్రమే ఎదగాలనుకోవడం, మనల్ని నమ్మిన వ్యక్తిని ఎంత బాధ పెడతారో అంతకు రెట్టింపు బాధను ఖచ్చితంగా అనుభవిస్తారని తెలుసుకోకపోవడం, సంతోషాలు సుఖాలు నేర్పలేని ఎన్నో విషయాలు బాధలు నేర్పిస్తాయి. అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు విచారంగా ఉంటారు. కానీ ఏది శాశ్వతం కాదని తెలిసిన వారు మాత్రం సంతోషంగా ఉంటారు. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకొని ఉండాలి, కానీ ఏమీ తెలియని వ్యక్తిగా మాత్రం కనిపించాలి సమాజానికి. ఎందుకంటే లోకంలో ఈర్ష్యలు అసూయలు పెరిగిపోయాయి. ఎదిగే వ్యక్తులను చూసినా, బాగుపడే వారి బతుకులు చూసినా తట్టుకోలేకపోతారు కొంతమంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏమిటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుసుకుంటారు.